హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. యాక్చువల్గా నేను మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలా మనం మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఎంచుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో మీకు చెప్తానన్నాను లాస్ట్ షార్ట్ వీడియోలో. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తానండి, చూడండి. యాక్చువల్గా మనకి నేను ఎంచుకున్న యాప్ అయితే ఏంజిల్ వన్ యాప్ అండి, అదే బ్రోకరేజ్ యాప్. దీని ద్వారా నేను లాగిన్ అయిపోయి నేను యాక్చువల్గా ఇలా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. దీంట్లోనే మనకి ఇస్తారండి ట్రెండింగ్ సిప్స్ అని ఏంజిల్ అని. చూడండి ఇక్కడ ట్రెండింగ్ సిప్స్ అని ఏంజిల్ అని. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ 26% వచ్చింది. తర్వాత వచ్చేసి ఎస్బీఐ పిఎస్యూ ఫండ్ 42. తర్వాత మోతీలాల్ ఆస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 38. తర్వాత బంధన్ స్టెర్లింగ్ వాల్యూ 24%. ఇలా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ అతనే చూపిస్తాడండి. ఈ యాప్ గల అతనే చూపిస్తాడు మనకి. అందులో ఇంకోటి మనకి యూట్యూబ్లో కనుక మనం నెక్స్ట్ 5 years బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని కొట్టినా కూడా అంటే టైప్ చేసినా కూడా మనకి దాంట్లో కొన్ని వస్తాయండి. చూడండి, అలా అయినా పర్వాలేదు, ఇలా అయినా పర్వాలేదు. తర్వాత ఇక్కడ చూడండి, మ్యాక్సిమంగా మ్యూచువల్ ఫండ్స్ పర్ యానం కూడా సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఫర్ యానం ఒక సంవత్సరానికి వచ్చేసి ఎంత పర్సెంటేజీ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చినాయి అనేది ఒక్కసారి చూడండి. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ 85% ఇచ్చింది. తర్వాత ఇక్కడ చూడండి, మినిమం సిప్ అమౌంట్ కూడా 100 రూపీస్ అని చూపిస్తుంది. చూడండి 85% ఎస్బీఐ. తర్వాత ఇది వచ్చేసరికి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వచ్చి 65, 86, 66, 59, 83, 67, 60, 67, 69, 70, 77, 66, 67. ఇలా యాక్చువల్గా ఒక సంవత్సరానికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో చూడండి. మనం బ్యాంకులో కనుక ఫిక్స్డ్గా ఒక 1 lakh మనం కనుక ఇన్వెస్ట్ చేస్తే మ్యాక్సిమం మనకు వచ్చేసరికి ఎంత వేసుకున్నా 8% కాడికి వేసుకున్నా మనకి సంవత్సరానికి వచ్చేది 8%. 8% అంటే 1296, 9600 మాత్రమే మనకు వస్తాయి. అదే మనం సిప్ కానీ లేకపోతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కానీ దీంట్లో కనుక చేసాము అంటే చూడండి, మీరు ఎంత పర్సెంట్ అనేది తేడా ఉందనేది మీరే గమనించండి. ఎలా ఉందో చూడండి. మ్యూచువల్ ఫండ్స్ వాల్యూ చాలా వాటికి తెలియదండి, చాలామందికి తెలియదు. మన ఏపీ తెలంగాణ రెండింటినీ కలిపినా కూడా 9th పొజిషన్లో ఉందండి. 9th పొజిషన్లో ఉంది మన మ్యూచువల్ ఫండ్స్ కట్టే విధానం. అంటే ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఎక్కువ మంది దీని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దీని యొక్క రాబడి ఎంతో ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మనకి దాంట్లో రాబడి ఎంత వస్తుందనేది తెలిసేది. కూడా చాలా వరకు అదర్గా చూసుకుంటున్నారండి. ఇది చీటీపాట్లని లేకపోతే ఇంకోటి వేరేగా ఈఎంఐలని, వేరే దగ్గర లోన్లు తీసుకుని ఈఎంఐలని ఇలా పెట్టుకుంటున్నారండి. ఇవి కాదండి, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన రాబడి ఎంత ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది అనేది చూపిస్తున్నానండి మీకు. చూడండి, ఇప్పుడు సపోజు మనం ఏదైనా వీటిలో ఏదైనా మనం ఇది టాటా స్మాల్ క్యాప్ ఫండే ఉంది, దీన్నే తీద్దాము. చూడండి యాక్చువల్గా మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఫండ్ని అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసరికి 1 monthకి మనకి ఎంత ఇచ్చింది పర్సంటేజ్, 1.56 ఇచ్చింది. 3 monthsకి 17, 6 monthsకి 27, 1 yearకి 46, సపోజ్ 3 yearsకి 27, 5 yearsకి 35. అసలు ఫండ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అంటే 2019 సంథింగ్ అయి ఉండొచ్చు. చూడండి, దీనిది 29% వచ్చిందండి, అంటే 30% వచ్చింది. మనం బ్యాంకులో ఇన్వెస్ట్ చేసేదానికి దీనికి అంటే బ్యాంకులో మనం సేవింగ్ చేస్తున్నాము, నాట్ ఇన్వెస్ట్మెంట్, సేవింగ్ చేస్తున్నాం, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. సో ఇలా చూడండి, ఇంకా మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఫండ్ అనే దాని గురించి కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మంత్లీ సిప్ లేకపోతే వన్ టైం ఇన్వెస్ట్మెంటా, మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం, నెల నేను కట్టలేను అనే వాళ్ళకి ఈ పాలసీ. లేదు, నేను నాకు శాలరీ వస్తుంది, మంత్లీ కట్టుకుంటానంటే మంత్లీ మినిమం 100, వన్ టైం ఇన్వెస్ట్ అయితే మినిమం 5000, అలాగా మనం చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, టాటా స్మాల్ క్యాప్ ఫండ్, క్వాంటా స్మాల్ క్యాప్ ఫండ్ రెండిటికి అంటే కంపారిజన్ చేస్తున్నారండి. ఇక్కడ 52,493 మంది ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు.
ఇది చూడండి, ప్రతిదీ ఈక్వల్గా ఉంటుంది చూడండి. అంటే భేదం గమనించండి, ఇక్కడికి దీనికి గమనించండి, ప్రతిదీ తేడా ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇన్వెస్టర్స్ 52,000 మంది 493 అయితే క్వాంటలో 3,59,000 మంది ఇన్వెస్ట్ చేశారంట. అంటే దీని మీద ఎక్కువ మంది దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీని ఫండ్ సైజ్ వచ్చేసి 8,000 కోట్లు అయితే దీని ఫండ్ సైజ్ వచ్చి 24,000 కోట్లు అండి. సో ఈ ఫండ్ ఏజ్ వచ్చి 5 ఇయర్స్, ఈ ఫండ్ ఏజ్ వచ్చేసరికి 11 ఇయర్స్. సో ఇట్లా ఫండ్ బేసిక్స్, తర్వాత ఎక్స్పెన్స్ రేషియో చూడండి, ఎక్స్పెన్స్ రేషియో 0.32 ఉంది, దీంట్లో 64 ఉంది. తర్వాత ఎగ్జిట్ లోడు ఇక్కడ 1% ఉంది, ఇక్కడ 1% ఉంది. తర్వాత అసెట్స్ క్లాసెస్ ఈక్విటీ గ్రోత్లోనే మనం పెట్టుకునేది. రేటింగ్ చూడండి, ఏంజిల్ 1 5 స్టార్ ఇచ్చింది, ఇక్కడ 4 స్టార్ ఇచ్చింది, ఇక్కడ మార్నింగ్ స్టార్ 5 స్టార్ ఇచ్చింది, క్రిసిల్ 5 స్టార్ ఇచ్చింది, వాల్యూ రీసెర్చ్ 5 స్టార్ ఇచ్చింది. సో ఇట్లా మనం చెక్ చేసుకోవాలండి, ప్రతి ఫండ్ని మనం చెక్ చేసుకోవాలి, ఏది బెస్ట్ ఏది తక్కువ అనేది. ఇక్కడ చూడండి, ఇంకోటి ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో 0.32 ఉందండి, ఇక్కడ 64 ఉంది. సో అన్నిటినీ అండి మనం ఒక్కటే బేస్ చేసుకోకూడదు, అన్నిటినీ చూసి అన్నిటికంటే బెస్ట్ ఏ ఫండ్గా ఉందనేది మనం ఇంకా చూడాలి. చూడండి, ఇంకా ఈ ఫండు ఏజ్ 5 ఏళ్ళు 8,000 కోట్లు, దాని అమౌంట్, ఎగ్జిట్ లోడ్ 1%, 0.32 ఎక్స్పెన్స్ రేషియో. ఇది వచ్చేసరికి ట్యాక్స్ కంటే నేను ఆల్రెడీ చెప్పాను, మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం కాబట్టి మనకు వచ్చేటప్పుడు అంటే ఆఫ్టర్ 15 సంవత్సరాలు, ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత మనం విత్డ్రా చేసుకునేటైనా ఆ బల్క్ అమౌంట్ ఏదైతే ఉందో మనం ఒక సైట్ కొన్నా లేకపోతే ఇంకోటి చూపించిన వాళ్ళకి ఆ విత్డ్రా చేసుకున్న అమౌంట్ ఈ 12.5% ఏదైతే ఉందో అది కట్టే పని ఉండదండి. సో నో ప్రాబ్లం, భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఫండ్ మేనేజర్ ఎవరున్నారు 5 ఏళ్ల నుంచి చూడండి, చంద్రప్రకాష్ పడియార్ అనే అతను 5 ఏళ్ల నుంచి ఈ ఫండ్ని మేనేజ్ చేస్తున్నారండి. తర్వాత రిస్క్ రేటింగ్ ఎలా ఉంది చూడండి, 9th ర్యాంక్ ఇచ్చింది ఏంజిల్ 1, క్రిసిల్ 3, వాల్యూ రీసెర్చ్. ఇట్లా అసలు మనం మనం ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బులు దేని మీద మళ్ళీ తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనే దాని గురించి ఇక్కడ ఫండ్ హోల్డింగ్స్ అనే దాంట్లో డిపెండ్ అయి ఉంటుందండి. ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ 17%, కెమికల్ అండ్ పెట్రోకెమికల్స్ 8%, తర్వాత డెబిట్ అదర్ 6%, కమర్షియల్ సర్వీసెస్ అండ్ సప్లైస్ 6%. ఇలా ప్రతిదీ ఎంత పర్సంటేజ్లో ఎక్కడెక్కడ పెట్టారు ఇన్వెస్ట్మెంట్ అనేది డీటెయిల్డ్ దీంట్లో చూపిస్తారండి. తర్వాత సిమిలర్ ఫండ్స్, దానికి దగ్గరలో ఉన్న ఏ ఫండ్స్ అయితే వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయో రిటర్న్స్ దీంట్లో చూపిస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి అదర్ ఫండ్స్ బై టాటా మ్యూచువల్ ఫండ్స్, అంటే టాటా మ్యూచువల్ ఫండ్సే మరింత అంటే ఆ ఫండ్కి దగ్గరగా ఉన్న ఏవైతే మంచి పర్సంటేజ్ ఇచ్చినాయో వాటికి దగ్గరగా ఉన్నాయి చూపిస్తారండి. ఇలా మనం ఒక ఫండ్ని ఎలాగా రీసెర్చ్ చేయాలి అనే దాని గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మంచిగా ఇంట్రెస్ట్ చూపించుకొని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి వీలవుతుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.